ఇక డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్. వీళ్ళిద్దరు ఫోటో ఒకదారి పెట్టరేమో. ఎవరిద్దరు? అదే కదా కేటీఆర్ అన్న వార్త, ఇటు రకుల్ ప్రీత్. డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్టు. టెస్ట్ లో అమన్ ప్రీత్ సింగ్ తో పాటు 6గురికి పాజిటివ్. నైజీరియన్స్ నుంచి కొకైన్ కొనుగోలు. హైదర్ షా కోర్టులోని అపార్ట్మెంట్ లో అడ్డాగా దందా. 2 నైజీరియన్స్ సహా 5గురు అరెస్టు. 200 గ్రాముల కొకైన్, సెల్ ఫోన్స్, పాస్పోర్ట్లు స్వాధీనం. ఇక సినీ నటికి సంబంధించిన రకుల్ ప్రీత్ తమ్మునికి సంబంధించింది, డ్రగ్స్ కి సంబంధించినది. ఎమ్మెల్యేల హక్కులను కాపాడండి, స్పీకర్ కు కేటీఆర్ లేక ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్. కాపాడతాడు. గతంలో మీరు కాపాడేది కదా, అందుకే ఇప్పుడు వీళ్ళు కాపాడతారు. ఇక తీన్మార్ కార్టూన్ లో చూడు, ట్రంప్ పెరిగిన ట్రంప్ విజయావకాశం ఒక్కటే ఒక బుల్లెట్ తోని. బుల్లెట్ కానీ ఏం కిస్మతే నిజంగా. అయితే కొంతమంది ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తారన్న, ఏళ్ళ నుంచి సర్పంచ్ కూడా కాలేరు. కొంతమంది ఏళ్ళ నుంచి చేస్తుంటారు సర్పంచ్ కూడా కాలేదు. అంతేందుకన్నా మన రేవంత్ రెడ్డి అన్న ఏ స్థాయిలో ఉండే 18 సంవత్సరాలు టార్గెట్. కొంతమంది సిట్ట మన బట్టలు మార్చుకున్నట్టే. అవును, వాళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపు ఏళ్ళు గడుస్తుంటే వాళ్ళు పోయి సీట్ల కూర్చుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నా సీనియర్ లేరా ఎంతమంది సీఎం? కృష్ణా నీటి వాటాలు తేలేదాకా ఒప్పుకోం. గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన తెలంగాణ సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా అంగీకరించాం. సమ్మక్క సారక్క నుంచే అనుసంధానం చేయాలని స్పష్టీకరణ. లింకింగ్ ద్వారా తరలించే నీటిలో సగం ఇవ్వాలని డిమాండ్. సీతమ్మ సాగరు, సమ్మక్క సాగరు డిపిఆర్ను క్లియర్ చేయాలని విజ్ఞప్తి. నదుల అనుసంధానంపై పాలక మండలి సమావేశాలు ప్రతిపాదించారమ్మా. తెలంగాణకి ఇచ్చిరట నీళ్లు, ఆంధ్రప్రదేశ్కు 4.5 అట, సాగర్ నుంచి తెలంగాణకు 5.4 టీఎంసీలో ఆమోదం చేసిరట. ఇక ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు. 2,79,000 మంది దరఖాస్తు, 14 జిల్లాలో 56 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. ఇప్పటికీ 2,20,000 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఏం చేస్తారు, అంత పోరాటం చేసిన నిరుద్యోగులు మాత్రము పరీక్షకు వేలాయే. కానీ మర్చిపోరు, ఎంతైనా పోరాటం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడు ఎక్కడ బుద్ధి చెప్పాలనుకుంటారో అక్కడ బుద్ధి చెప్పి తీరాలి. వాళ్ళ దగ్గర పవర్ ఉందని వాళ్ళు ఏదో విర్రవీగుతుండొచ్చు. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను మనం పరిరక్షించుకుంటే ఆ హక్కులతోనే కొట్టొచ్చు. ఏమంటారా? ఇక ఒకసారి దిశలో కూడా కేసీఆర్ పిటిషన్పై నేడు విచారణ. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్న సిద్ధార్థ లూథ్రా ఫస్ట్ అవర్లోనే విచారిస్తామన్న సీజే బెంచ్. అంటే ఇప్పుడు వచ్చేస్తే తెలుస్తుంది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్. ఏపీ, మహారాష్ట్రకు సైతం భారత వాతావరణ శాఖ హెచ్చరిక. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర స్టేట్స్కు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఈ 3 స్టేట్స్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అస్సాంను వీడని వరద ముప్పు. 109 మందికి చేరిన మరణాలు. అధిక వరదలు అంటే అస్సాంలో. జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే జనాలు ఎప్పుడు ఏమైంది తెలియదు.